బేహద్ పరం మహాశాంతి. బాపూజీ రాత్రి నిద్రించే ముందు మీ దినచర్యను చెకింగ్ చేసుకోమని చెప్తూ ఉన్నారు. లెక్కాచారంలో చూసుకోండి. నేను ఎటువంటి చెడు కర్మ చేయలేదు కదా, మంచి కర్మ చేశానా? ఒకవేళ చెడు కర్మతోటి దుఃఖాన్ని ఇచ్చినట్లయితే ఆ ఆత్మ ఎడల బుద్ధితోటి క్షమాపణ కోరుకోండి. ఆ ఆత్మని గుర్తు చేసుకొని నన్ను క్షమించండి, నాతోటి పొరపాటు జరిగిపోయింది, నేను రెండోసారి పొరపాటు చెయ్యను అని చెప్పండి. ఇక్కడ ఆత్మల యొక్క విషయం. ఒకరినొకరు ఈ విధంగా క్షమాపణ కోరుకున్నట్లయితే మనస్తోటైనా, సంకల్పంతోటైనా, బుద్ధితోటైనా కారణ శరీరంలో ఆ కర్మల ఖాతా రికార్డింగ్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. కర్మ బంధం నుండి ముక్తులైపోతారు. మళ్ళా కర్మలు చూసుకుంటూ ఉండాలి. నేను బేహద్దు జ్ఞానిని, యోగిని, నేను మహాన్ ఆత్మను, బేహద్దు విశ్వ కళ్యాణం నా యొక్క లక్ష్యం అంటూ స్మృతి చేయండి.